కామంటే మార్నింగే మంచి డ్యూటీ పడింది. ఆన్లైన్ పేమెంట్. ఇంటి దగ్గర నుంచి బయలుదేరినాను. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఇచ్చినాడు పికప్ పాయింట్. చూద్దాం. అక్కడికి వెళ్ళి ఏం మెటీరియల్ ఏందో చూద్దాం. చూపిస్తాను మీకు. हाँ भाई अभी नहीं आया, बिल मैं मंगवाया हूँ, अभी आया नहीं है। वो 2 पीस में दे వచ్చినాము. ఇక్కడ నుంచి టోల్ అయిన తర్వాత ఇంకా 21 కిలోమీటర్స్ ఉంది. 1 అవర్ పడుతుంది. కమాన్ కమాన్ కమాన్. ఇక్కడ టోల్ గేట్ది పని చేయలేదు. చెయ్యి అడ్డం పెడుతున్నారు. సరే ఓకే, డ్రాప్ పాయింట్ దగ్గర చూపిస్తాను మీకు. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే అన్లోడ్ అయింది వెహికల్. మంచి డ్యూటీ పడింది. మార్నింగే 1300 వస్కోట్ నుంచి ఇక్కడ దొమ్మలూరు అనే ఏరియా. నెక్స్ట్ డ్యూటీ కోసం వెయిట్ చేస్తున్నాను. అక్కడ నుంచి వేసుకొచ్చిన ఫ్రూట్స్ అయితే అవకాడోస్ అంట. అది టోటల్ 110 బాక్స్ ఏమో తీసుకొచ్చాను. ఇక్కడ అన్లోడ్ చేసిన అయిపోయింది. ఆన్లైన్ పేమెంట్. నెక్స్ట్ డ్యూటీ కోసం వెయిట్ చేస్తున్నాను. అది పడంగానే అది కూడా మీకు అప్డేట్ చేస్తాను. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు పడింది, ఎంత అమౌంట్ వచ్చింది అని. మోస్ట్లీ ఈరోజు ఫుల్ వీడియో దొరకచ్చు. నేను అనుకుంటున్నా ఒక 3 డ్యూటీలు పడినా కూడా మీకు చూపిస్తాను. అది ఫుల్ వీడియో కింద అవ్వచ్చు. చేసి చూపిస్తాను మీకు. ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. మెయిన్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్టింగ్గా ఉండండి. కొన్ని వీడియోలు పెడతా ఉంటాను, చూడండి. నచ్చితే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. డ్యూటీ పడింది. దొమ్మలూరు నుంచి హొరమావ్ అనే ఏరియాకి చూపిస్తాను, చూడండి. ఇలా తెలీదు, చూపిస్తాను మీకు. వెయిట్ చేయండి. ఇంటి సామాన్ అన్నీ ఇంటికి కావాల్సిన సామాన్లు ఇవి. ఇవంతా ఫస్ట్ పాయింట్ దగ్గరికి, సెకండ్ పాయింట్ అంతా ఇడేస్తారు. ఫుల్ లోడ్ అయిపోయింది మొత్తం అంతా. ఇంటి సామాన్లు, ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ ఫుల్ లోడ్. ఇదంతా 2 పాయింట్లలో దించాల. ఫస్ట్ పాయింట్కి వెళ్ళినాక చూపిస్తాను. అవి కాక మళ్ళీ వేసారు వీళ్ళు ఈ ఫ్రంట్లో ఉండే బాక్సెస్ అన్ని. మొత్తం అంతా ఏడే. ఫస్ట్ పాయింట్లో ఒక 4 పీసులు ఏమో తీసుకున్నారు అంతే. మిగతాదంతా ఏడే కూడా ఉన్నాయి.
సక్సెస్ఫుల్గా రెండో ట్రిప్ కూడా అన్లోడ్ అయిపోయింది సెకండ్ పాయింట్ దగ్గర. అండ్ టైం 2 అవుతుంది. అన్నం ఆకలి అవుతుంది. పక్కలోనే హోటల్ ఉంది, అది చూపిస్తాను మీకు. అక్కడ తినేసి మళ్ళీ ఇంకో డ్యూటీ కోసం వెయిట్ చేద్దాం. ఆకలి అవుతుంది, పక్కలోనే హోటల్ ఉంది, దానికి వెళ్తాం. ఇది థర్డ్ డ్యూటీ, ప్లైవుడ్. లోడ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 16 ఉంటాయి. మొత్తం ఇవే లోడు. ఇప్పటికి చాలా తక్కువ వచ్చింది లోడు. ఓకే, ఫుల్ హ్యాపీ. సో ఇక్కడ నుంచి ఆవులల్లి అనే ఊరికి, ఆవులల్లి ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్. బిల్లు తీసుకొని బయలుదేరుతాం. జస్ట్ 7 కిలోమీటర్స్. అన్లోడ్ పాయింట్ దగ్గర చూపిస్తాను మీకు. వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి వెయిట్ చేస్తుంటే ఇప్పుడు వచ్చినారు ఈ 6 షీట్లు దింపడానికి. 5 నిమిషాల్లో దించేయచ్చు. 1.5 అవర్ నుంచి వెయిటింగ్, టైం వేస్ట్ ఊరికే. ఇంక ఇది అయిపోతానంటే ఇంటికి వెళ్ళాలి అంతే. वो कितना है उतना 6 हम 5 बोले तो उधर 6 है तो मैं 6 बोले तो 5 है तो ఎలక్ట్రానిక్ సిటీలో. क्या खा गए ब्रांच करते हां లాస్ట్ ఫిష్. 5 నిమిషాల్లో అయిపోయింది. 1.5 అవర్. డ్యూటీ కూడా అన్లోడ్ అయిపోయింది. కాకపోతే కొంచెం లేట్ అయింది. అక్కడ లోడ్ అయ్యేకి 5 మినిట్స్ పడితే ఇక్కడ అన్లోడ్ అయ్యేదానికి ఆల్మోస్ట్ 1.5 అవర్ పట్టింది. వాళ్ళకి ఆ పోర్టర్లో కస్టమర్లకి 1.15 మినిట్స్ వాళ్ళకి ఫ్రీ ఉంటుంది. దాని తర్వాతే ఛార్జెస్ 1 మినిట్కి 4 రూపీస్ అవుతుంది. అలా చూసుకున్నా కూడా నేను అక్కడ అది వాళ్ళకి ఇచ్చిన టైం మించి ఇంకొక 30 మినిట్స్ వెయిట్ చేసినాను. ఆ 30 మినిట్స్కి పర్ మినిట్ 4 రూపీస్తో యాడ్ చేసి ఇచ్చారు. అంతే, ఈరోజుకి చాలు. 3 డ్యూటీలు చేసిన. ఇప్పుడు ఒకవేళ డ్యూటీ ఆన్ చేసుకున్నా కూడా ఎక్కడో ప్లేస్లో ట్రాఫిక్లో ఇరక్కపోతాను. ఈవినింగ్ అయిపోయింది. చిన్నగా ఇంటి దావ పట్టినాను. నెక్స్ట్ ఇంకా మా వైఫ్ పని వదులుతారు, ఆమెను పిక్ చేసుకుని అలాగే ఇంటికి వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ, టాటా, బాయ్ బాయ్.